పోతన తన భాగవతాన్ని వ్రాసే ముందు దేవుడు ఉన్నాడా లేదా అనే సంశయాన్ని కూడా చెప్పినట్టు, కలడందురు దీనుల ఎడ కలడందురు పరమయోగి గుణముల పాలన్ కలడందురు అన్ని దిశలను కలండనేది వాడు కలడో లేడో అని అంటూ ఒక సందర్భంలో చెప్తాడు. ప్రహ్లాదం ద్వారా చెప్పించే పద్యంలో, ఇందుగలడు అందులేడని సందేహంబు వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందెగలడు దానవాగ్నిని వింటే అంటాడు. ఆ విధంగా లేడు అని ఉన్నాడు అని అంటూ తన భాగవతాన్ని మొదలుపెట్టేటప్పుడు తన భాగవతాన్ని శ్రీరామచంద్రుడే తన చేత రాయించినాడని, పలికెడిది భాగవతమట పలికించడివాడు రామభద్రుండంట, నే పలిగిన భవహారమగునట పలికెద వేరుండుగాద పలకగనేలా. ఆ విధంగా చెప్పిన తర్వాత తను రాసినటువంటి శ్రీమద్ మహాభాగవతాన్ని ఎవరికి అంకితం ఇవ్వకుండా ఆ శ్రీరామచంద్రునికి అంకితం ఇవ్వాలనే ఉద్దేశంతో అతను కొన్ని పద్యాలు ఒక 3 పద్యాలు చెప్తాడు, బాగుంటాయి అవి. ఇమ్మనుజేశ్వరాదంబులకిచ్చి పురంబులు వాహనంబులు సొమ్ములు కొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము వాసి కాలుచే సమ్మెట వ్రేటులన్ బడక సమ్మతి శ్రీహరికిచ్చి చెప్పని బమ్మెర పోతరాజు కండు భాగవతంబు జగద్దితంబుగన్. సాల రసాల సాల నవ పల్లవ కోమల కావ్య కన్యకన్ గూలలకిచ్చి నప్పడుపు కూడు భుజించుట కంటే సత్కవుల్ హాలికులైననేమి గహనాంతర సీమల కందమూల కౌద్దాలికులైననేమి నిజదార శుతోదర పోషణార్థమై అంటాడు. అంటే ఈ యొక్క ఎవరికో ఇచ్చి ఈ భాగవతాన్ని ఇచ్చి వాళ్ళ ద్వారా ఈ విధంగా తీసుకొని ఉండడం కంటే కందగడ్డలు తిని బతికడం మేలు అంటాడు. అంటే ఆయన స్వతహాగా వ్యవసాయం చేసుకుని బతికే ఒక మంచి వ్యవసాయదారుడు. అందుకే పోతన గురించి చెప్తారు, కలము చేత పట్టి కావ్యంబు రచయించే హలము చేత పట్టి పొలము దున్నే కలము హలమందు గనుడురా పోతన అంటూ విశ్వదాభిరామ వినురవేమ అని వేమన పద్యాల్లో ఒక పద్యాన్ని చెప్తాడు. తర్వాత చివరగా, కాటిక కంటి నీరు చనుకట్టుపై బడ నేల ఏర్చెదవో కైటబ దైత్యమర్దనుని గాదిలి కోడలా యో మదంబ యో హాటక గర్భురాని నిన్నాకటికిన్ కొనిపోయి అల్ల కర్ణాట కిరాట కీచకుల కమ్మ త్రిశుద్ధిగా నమ్ము భారతీ, నిన్ను ఎవరికి కూడా అప్పగించను, నా మాట నమ్ము భారతి అని తన సరస్వతీదేవిని తను రాసినటువంటి భాగవతాన్ని ఎవరికి అంకితం ఇవ్వకుండా శ్రీరామచంద్రునికి అంకితం ఇచ్చినాడని ఈ యొక్క పద్యాల యొక్క భావం. థ్యాంక్ యూ.